హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సెన్సెక్స్ 76,759 పాయింట్లు, 227 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అట్లానే నిఫ్టీ 23,249 అంటే 86 పాయింట్ల లాభంతో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. రోజంతా పాజిటివ్గా ట్రేడ్ అయిన నిఫ్టీ అబోవ్ లెవెల్స్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 49,312 పాయింట్ల దగ్గర 146 పాయింట్ల లాభంతో 49,312 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు పర్ఫామ్ చేసిన సెక్టార్స్ కనుక మనం ఒకసారి గమనించినట్టయితే నిఫ్టీ ఐటీ నెగిటివ్గా పర్ఫామ్ చేయగా నిఫ్టీ ఫార్మా వచ్చేసేసి ఈరోజు 1.21% తోటి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. గత 2-3 రోజులుగా నెగిటివ్గా క్లోజ్ అవుతున్న నిఫ్టీ ఫార్మా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఎనర్జీ కూడా ఈరోజు 1.28% తోటి 33,026 దగ్గర స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీ కూడాను కొద్ది రోజులుగా అండర్ పర్ఫామ్ చేసిన ఎఫ్ఎంసీజీ ఈరోజు స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. టాటా మోటార్స్ రిజల్ట్స్ తోటి నిఫ్టీ ఆటో అనేది ఈరోజు నెగిటివ్గా పర్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు అదే వరల్డ్ మార్కెట్ విషయానికి ఏమి గ్లోబల్ న్యూస్ ఏమున్నాయా అని ఒకసారి కనుక మనం గమనిస్తే ఫెడరల్ రిజర్వ్ పాలసీలో వచ్చేసేసి ఇంట్రెస్ట్ రేట్ని యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా ఉంచడం జరిగింది. సో దాంతో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయినాయి, న్యూట్రల్ టు నెగిటివ్ బయాస్లో క్లోజ్ అయినాయి. అయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లని ఫోర్త్ క్వార్టర్లో స్లైట్గా 25 బేసిస్ పాయింట్స్ని కట్ చేయడం జరిగింది. దాంతో యూరోపియన్ మార్కెట్స్లో యూరోపియన్ స్టాక్స్ మొత్తము పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. జర్మన్ ఇండెక్స్ లాస్ట్ నైట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి ఈరోజు మార్నింగ్ ఫీచర్స్ కూడాను పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఏషియన్ కంట్రీస్ ఎస్పెషలీ చైనా కానీ హాంకాంగ్ కానీ హాలిడేలో ఉండటంతో వాళ్ళ న్యూ ఇయర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, వాళ్ళ న్యూ ఇయర్ హాలిడే తోటి అవి సెలవులో ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ కానీ బాండ్ yields కానీ క్రూడ్ ఆయిల్ కానీ సో ఇవి ఎక్కువ శాతం స్తబ్దుగానే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 108 బిలో నడుస్తుంది. అట్లానే బాండ్ yields యుఎస్ 10-year బాండ్ yields అనేది స్లైట్గా కూల్ ఆఫ్ అవుతూ 4.6 బిలో. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసేసి మన మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 4.50 లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. అట్లానే మన క్రూడ్ ఆయిల్ మనం ఏదైతే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామో మన ఇంపోర్ట్స్ మెజారిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ మనకు వచ్చేసేసి క్రూడ్ ఆయిలే ఉంటుంది. ఆ క్రూడ్ ఆయిల్ $75 అరౌండ్ అనేది స్లైట్గా డిప్ అయ్యింది. ఈరోజు మనకి పాజిటివ్గా టర్న్ అయింది. లోకల్ న్యూస్ మన ఇండియాకు సంబంధించిన న్యూస్ వరకు వస్తే ముఖ్యంగా 2 విషయాలని మనం గమనించాలి. ఒకటి, 1వ తారీఖు ప్రవేశపెట్టబోయే బడ్జెట్. మనకి 1వ తారీఖు శనివారం వస్తుంది కదా, శనివారం కూడాను మన ట్రేడింగ్ అనేది నడుస్తుంది. యూజువల్గా శనివారం హాలిడే అయినప్పటికీ కూడాను బడ్జెట్ సందర్భంగా శనివారం ట్రేడింగ్ నడుస్తుంది. కాబట్టి శనివారం ట్రేడ్ చేసేవాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఎవరైతే ట్రేడింగ్లో ఉంటారో బడ్జెట్ డే రోజు దూరంగా ఉండటమే బెటర్. ఎందుకంటే చిన్న న్యూస్ బడ్జెట్లో ఏ చిన్న డెసిషన్ బయటకు వచ్చినా సరే ఒక్కసారిగా వాల్టైల్గా ఒకసారి విపరీతమైన అప్ సైడ్కి వెళ్ళొచ్చు, లేదంటే విపరీతమైన డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. శనివారం ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రం కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. దాని తర్వాత వచ్చే ఈవెంట్ మన ఆర్బీఐ పాలసీ, మానిటరీ పాలసీ. ఆర్బీఐ మానిటరీ పాలసీ వచ్చేసేసి 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు అంటే అవుట్కమ్ అనేది మనకి 7వ తారీఖు ఉదయం వస్తుంది. 7వ తారీఖు ఉదయం 10:30 మనకి అవుట్కమ్ వస్తుంది. సో ఈసారి మన ఆర్బీఐ పాలసీలో వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ కట్టకి ఏదైనా డెసిషన్ తీసుకుంటారా, లేదంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏదైనా పాస్ చేస్తారా, ఇవనేది మార్కెట్ దృష్టి పెడుతుంది. దీన్ని బేస్ చేసుకొని మన బ్యాంకింగ్ స్టాక్స్లో ఒకసారి ఒక మూమెంట్ రావచ్చు. మన మార్కెట్స్ ఆల్రెడీ సెల్ ఆఫ్ అయి ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ 26,000 నుంచి మన నిఫ్టీ అయితే 26,270 లెవెల్స్ నుంచి 22,800 లెవెల్స్కి పడిపోయింది. ఆ తర్వాత గత 2 రోజుల నుంచి కొద్దిగా స్ట్రాంగ్ మూమెంటం తోటి ఈరోజు 23,250 ఆ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయినప్పటికీ కూడాను జస్ట్ 450 పాయింట్లు అప్ తోటే క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా చూసి 3,000 పాయింట్స్ ఫ్రమ్ 52 హై అనేది డౌన్లో ఉంది. సో ఏదైనా షార్ట్ కవరింగ్ ఇప్పటి వరకు షార్ట్స్ ఏదైనా ఉంటే నెక్స్ట్ వీక్ బడ్జెట్ రోజు ఏదైనా షార్ట్ కవరింగ్ వస్తే మరలా ఒకసారి మనం ఇంతకుముందు చూసాం కదా, 2019లో నిర్మలా క్యాండిల్ ఒకసారి చూసాం కదా, అట్లాంటి క్యాండిల్ ఏదైనా మరలా బడ్జెట్ రోజు ఫామ్ అవ్వచ్చేమో. ఎందుకంటే మన మార్కెట్స్ ఆల్రెడీ సెల్ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఏదైనా పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏమైనా ఉంటే కనుక బడ్జెట్లో మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి పాజిటివ్గా మన మార్కెట్స్ టర్న్ అయితే కనుక మన పోర్ట్ఫోలియోస్ కూడా
ఇప్పటివరకు మనం ఏదైతే పెయిన్ ఫీల్ అవుతాం మనం పోర్ట్ఫోలియోస్‌లో, మన పోర్ట్ఫోలియోస్ కూడాను ఒకసారి మళ్ళా పాజిటివ్ ట్రెండ్‌లోకి ఆహ్, మూవ్ అవ్వచ్చు. ఈరోజు మన పోర్ట్ఫోలియోస్ చూస్తే మార్నింగ్ నా పోర్ట్ఫోలియో అయితే 1.5% అప్రాక్సిమేట్‌గా 1.8, 1.9% పాజిటివ్‌గా మూవ్ అయిన నా పోర్ట్ఫోలియో ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెల్ ఆఫ్ తోటి మరలా ఒకసారిగా న్యూట్రల్‌కొచ్చేసింది. సో, డే ఎండ్ జస్ట్ 0.4% తోటి క్లోజ్ అయినప్పటికి కూడాను, కానీ హైస్ నుంచి నాకేదైతే 1.8% పాజిటివ్‌గా ఉందో మార్నింగ్ అవర్స్‌లో, ఆఫ్టర్‌నూన్ సెషన్స్‌కొచ్చేటప్పటికి అది మొత్తము నా ప్రాఫిట్స్ మొత్తము వైప్ ఆఫ్ అయిపోయి, ఈవినింగ్ వచ్చేటప్పటికి 0.4% ప్రాఫిట్ తోటే నా పోర్ట్ఫోలియో క్లోజ్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మనం చార్ట్స్‌ని చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్‌ని చూస్తూ లెవెల్స్ ఏ విధంగా ఈరోజు ట్రేడ్ అయింది. సో, మనకి రేపటికి ఫ్రైడేకి ఏ లెవెల్స్‌ని అబ్జర్వ్ చేయాలో చూద్దాం. నిఫ్టీ చార్టు మనం గత కొన్ని రోజులుగా ఏదైతే లెవెల్స్‌ని ఫాలో అవుతూ వస్తున్నామో, ఆ లెవెల్స్‌ని ఇంకా రెస్పెక్ట్ చేస్తూనే ఉంది నిఫ్టీ. సో, నిఫ్టీ ఈరోజు ప్రైస్ యాక్షన్ చూస్తే గనక మీరు హైలో ఓపెన్ అయినా కూడాను ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఒకానొక టైంలో ఈరోజు మంత్లీ కాంట్రాక్ట్స్ ఎక్స్‌పైరీ ఉంది కదా! బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీలో సెకండ్ హాఫ్‌లో అది ప్లే చేసిందనుకోవాల. సెకండ్ హాఫ్‌లో ఎస్పెషల్లీ 2 గంటల 2:30 తర్వాత 2:30 టైంలో 1:30 నుంచి 2:30 వరకు కంటిన్యూస్‌గా సెల్ ఆఫ్‌కి గురవుతూ 2:30 తర్వాత ఒకసారి మరలా అప్ సైడ్ మూవ్ అయింది. సో, ఇదంతా కూడాను ఎక్స్‌పైరీ ప్లే చేసింది. సో, ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ప్లే చేసింది ఇక్కడ. మీకు ఈరోజు 23,143 లెవెల్స్‌కి 2:30 టైంలో అక్కడి నుంచి రికవర్ అవుతూ ఈవినింగ్ వచ్చేటప్పటికి 23,297 300 అబోవ్ లెవెల్స్ కూడా మూవ్ అయ్యి డే హైని బ్రేక్ చేయాలని ట్రై చేసినప్పుడు కూడాను చివరికి వచ్చేటప్పటికి 23,249 లెవెల్స్‌లో క్లోజ్ అయింది. ఇంకా మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,350. సో, మనం ఏదైతే ఇక్కడ డ్రా చేసుకున్నామో ఈ లైను, ఈ లెవెలే మనకింకా వ్యాలిడ్ 23,350. మనకది ఫస్ట్ రెసిస్టెన్స్ 23,350 క్రాస్ చేసి కంఫర్టబుల్‌గా క్లోజ్ అయితేనే, ఏదైనా ఒక 15 మినిట్స్ క్యాండిల్ కంఫర్టబుల్‌గా క్లోజ్ అయితేనే మనము నెక్స్ట్ లెవెల్ 23,530 నుంచి 23,550 లెవెల్స్ అనేది ఓపెన్ అవుతుంది. అట్లానే లోయర్ లెవెల్స్ చూడాలంటే ఈరోజు 23,250 దగ్గర క్లోజ్ అయింది కదా! అక్కడి నుంచి ఏదైనా 100 పాయింట్స్ అంటే 23,150 లేదంటే 23,080 మనం ఏదైతే నిన్న డ్రా చేసుకున్నామో 23,080 లెవెల్స్ అదే ఇంకా సపోర్ట్ కింద ఉంటుంది. అప్పర్ సైడ్ 23,350, లోయర్ సైడ్ 23,080. సో, ఈ రేంజ్‌లో ఉన్నంతసేపు కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ గనక తీసుకుంటే మరలా ఒకసారి 23,500, 23,800 లెవెల్స్ కూడాను టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవటం బెటర్. మనం నిఫ్టీ చూసాం కదా! అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనము లెవెల్స్ గురించి పదే పదే చెప్పుకుంటా ఉన్నాం. సో, మనం ఏదైతే డ్రా చేసుకున్నామో లెవెల్స్, ఆ లెవెల్స్‌ని ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుందనేది మీకు పదే పదే ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఆ లెవెల్స్ గనక మీరు ప్రాపర్‌గా గుర్తుపెట్టుకోగలిగితే, మీరు చేసే ట్రేడింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో, ఆ లెవెల్స్ మీరెప్పుడు కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో, ఇప్పుడు మనము ఈ రోజంతా ఫేస్ చేసిన రెసిస్టెన్స్ ఎక్కడుందంటే, ఈ 49,350 బ్యాంక్ నిఫ్టీకి 49,350 అనేది ఆ రెసిస్టెన్స్ అని మాట్లాడుకుంటాము. అదే మనము డ్రా చేసుకున్నాము. ఈ లెవెలే మనం ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నాము. గత 10, 15 రోజులుగా 49,350 ఈరోజు మల్టిపుల్ టైమ్స్ కూడా నాకు రెసిస్టెన్స్ ఫేస్ చేసి క్లోజింగ్ 49,311 లెవెల్స్‌లో క్లోజ్ అయింది. అదే రేపటికి ఇది డెసిసివ్‌గా బ్రేక్ చేసి అబోవ్ సైడ్ గనక ఉంటే ఫ్రైడే అంటే బిఫోర్ బడ్జెట్ కదా! బడ్జెట్‌లో ఏదన్నా టాక్స్ కట్స్ కానీ, లేదంటే కన్స్యూమర్ స్పెండింగ్‌ని బూస్ట్ చేయడానికి ఏదన్నా డెసిషన్స్ తీసుకున్నా కూడా ఇదంతా బ్యాంకింగ్ స్టాక్స్‌కి పాజిటివిటీ అవుతుంది. అట్లానే ఆటో సెక్టార్‌కి కూడాను ఏదన్నా బూస్టింగ్, ఏదన్నా కన్స్యూమర్ స్పెండింగ్‌కి సంబంధించి ఏదన్నా బూస్ట్ ఇస్తే టాక్స్ కట్ లాంటివి ఏదన్నా మన ఎఫ్ఎంసీజీకి గానీ, ఆటో సెక్టార్‌కి గానీ అది బూస్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టార్‌లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. సో, 49,350 క్రాస్ చేసి అబోవ్ లెవెల్‌లో నిలబడగలిగితే మీరు అప్ సైడ్ చూడొచ్చు. అప్ సైడ్ ఎంతవరకు చూడొచ్చు? సుమారుగా 50,000 వరకు.
50,000, 50,500 వరకు కూడాను ఆ రేంజ్ ఓపెన్ అవుతుంది మరలా. ఓకే. అదే లోయర్ సైడ్ ఇంకా మనం చూస్తే ఈరోజు 49,310 మీద క్లోజ్ అయింది కదా! మనకి ఇంకా 49,000 అనేది ఫస్ట్ సపోర్టు. అది కూడా బ్రీచ్ చేసి ఏదన్నా ఒక 200 పాయింట్స్ 49,000 అనేది సైకలాజికల్ లెవెల్. బట్ ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఆ సైకలాజికల్ లెవెల్ దగ్గర లెవెల్స్ ఆగట్లేదు, రెస్పెక్ట్ చేయట్లేదు. ఒక 200 పాయింట్స్ బిలో కానీ అబోవ్ కానీ ఒకవేళ 50,000 సైకలాజికల్ లెవెల్ అనుకుంటే 50,200, 50,250 వరకు మూవ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ చేస్తున్నారు. అట్లానే 49,000 దగ్గర కనుక ఏదన్నా బ్యాంక్ నిఫ్టీ ఆగకపోతే 48,800 అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇవి లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి. 48,800 లోయర్ సైడ్, 49,350 అది క్రాస్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ 49,310 దగ్గర ఉంది కాబట్టి చాలా దగ్గరగా ఉంది. సో ఇది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఇది క్రాస్ చేసి అబౌవ్ కనుక నిలబడగలిగితే మీరు 49,800, 50,000 ఆ రేంజ్కి ఒకసారి డెఫినెట్గా టచ్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో మీరు ట్రేడ్ చేసేవాళ్ళు అయితే కనుక రేపు, ఎల్లుండి, సో ఫ్రైడే అండ్ సాటర్డే బడ్జెట్ కారణంగా మీరు కేర్ఫుల్గా ట్రేడ్ చేయడం బెటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.